హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం ఐఐటీలకి సంబంధించి. ఐఐటీలో ఒక ఐఐటి జోధ్పూర్. ఈరోజు ఐఐటి జోధ్పూర్ ప్రత్యేకంగా ఒక ఇన్నోవేషన్తో వార్తలు నిలిచింది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఐఐటీలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. తరచూ ఐఐటీలకి సంబంధించి ఏదో ఒక ఇన్నోవేషన్ని మనం వార్తలు చూస్తున్నాం. ఆ ఇన్నోవేషన్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు ఐఐటి జోధ్పూర్ అంటున్నాను. సో ఐఐటి జోధ్పూర్కి సంబంధించిన ఇన్నోవేషన్ ఏంటంటే 3D మెటల్ ప్రింటింగ్ టెక్నాలజీ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. సో 3D మెటల్ ప్రింటర్, 3D మెటల్ ప్రింటింగ్ టెక్నాలజీ లేదా ప్రింటర్ అని గుర్తుంచుకోండి. సో ఐఐటి జోధ్పూర్ రీసెర్చర్స్ డెవలప్ 3D ప్రింటర్. దేనికి సంబంధించిన ప్రింటర్ ఇది? మెటల్ ప్రింటర్ అంటున్నాను. మెటల్ అంటే లోహాలను కూడా నేరుగా ముద్రించే ఒక అధునాతనమైన పరిజ్ఞానాన్ని సృష్టిస్తూ వార్తలు నిలిచిన ఐఐటి జోధ్పూర్. కామన్గా మెటల్స్ ఎందులో వాడతాం మనం? విమానాల్లో కానివ్వండి, లేదంటే యుద్ధ నౌకల్లో కానివ్వండి, అండ్ అంతరిక్ష నౌకల్లో కానివ్వండి, చాలా రకాల ఐటమ్స్ ఏవైతే ఉంటాయో లోహాలతో తయారు చేయడం జరుగుతుంది. అలాంటి లోహాలను నేరుగా ముద్రించే ఒక పరిజ్ఞానంతో, ఒక ఇన్నోవేషన్తో ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మనం కామన్గా కంప్యూటర్ నుండి ఏదైనా ప్రింట్ ఇచ్చామనుకోండి, అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ప్రింటర్ నుండి పేపర్ పైన మనం ప్రింటింగ్ చూస్తూ ఉంటాం. ఇక్కడ 3D టెక్నాలజీ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్లో ఏదైనా ఒక పరికరానికి సంబంధించిన నమూనాను గనక ప్రింటింగ్ ఇచ్చామనుకోండి, ఈ మిషన్ నుండి, ఈ 3D ప్రింటర్ నుండి నేరుగా ఆ లోహపు ఐటమే మనకు విడుదలవుతుంది జరుగుతుంది. అంటే లోహపు ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని ముద్రించడం జరుగుతుంది. సో ఇలాంటి అధునాతనమైన పరిజ్ఞానం ఐఐటి జోధ్పూర్కి సంబంధించి వార్తలు ఇచ్చినాయి. అండ్ ఈ టెక్నాలజీ కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, ఇండిజీనస్ టెక్నాలజీ అని గుర్తుంచుకోండి. ఇండిజీనస్ అంటే ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానం, పూర్తి స్వదేశీ పరిజ్ఞానం. మన భారతదేశంలోని శాస్త్రవేత్తలు మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక 3D మెటల్ ప్రింటింగ్ టెక్నాలజీ ఐఐటి జోధ్పూర్కి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా వార్తలు వచ్చింది. మరి లోహం బయటికి రావాలంటే ఆ లోహానికి సంబంధించిన పౌడర్ కావాలి. సో మెటల్ పౌడర్ ఏదైతే ఉంటుందో, లోహపు పౌడర్ ఏదైతే ఉంటుందో, ఆ పౌడర్ని ఇక్కడ ఫిలప్ చేసేసి దాన్ని ఏదైతే ఉంటుందో మనకు కావలసిన ఆకృతిలోకి నేరుగా ప్రింటింగ్ చేయవచ్చు అన్నట్టు. విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకు కావలసిన నమూనా బయటికి రావడం జరుగుతుంది. సో అలాంటి లోహపు ప్రింటింగ్ టెక్నాలజీ సంబంధిత అంశంతో ఐఐటి జోధ్పూర్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ ఇలాంటి అంశాలు తరచూ మనం చూస్తున్నాం. 3D అంటున్నాను. 3D అంటే మనకు డైరెక్ట్గా 3 డైమెన్షన్లో కనబడుతుంది. దేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ హౌస్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటారు? అదేమో ఐఐటి మద్రాస్. సో దేశంలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత హౌస్ అనగానే ఐఐటి మద్రాస్. అక్కడేమో ఇంటిని నేరుగా ముద్రించడం, ఇక్కడ డైరెక్ట్గా లోహపు పరికరాలు కానివ్వండి, లోహంతో తయారు చేయబడిన ఐటమ్స్ ఏవైతే వాటిని నేరుగా ముద్రించడం అని గుర్తుంచుకోండి. సో ఇలాంటి అంశాలు ఏమైనా కనబడితే మనకు లింక్ చేసుకోండి. అంతకుముందు 3D హౌస్ ఐఐటి మద్రాస్, ఇప్పుడు 3D మెటల్ ప్రింటర్ అంటే మెటల్ లోహాలకు సంబంధించింది. ఇదేమో ఐఐటి జోధ్పూర్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ ఐఐటీలకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అత్యధిక సార్లు వార్తలు నిలిచిన ఐఐటి ఏంటంటే ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ నిన్నటి క్లాస్లో కూడా ఐఐటి మద్రాస్కి సంబంధించి హోమోసెప్ అనే ఒక ఇన్నోవేషన్ గురించి మనం చూడడం జరిగింది. హోమోసెప్ అంటే సెప్టిక్ ట్యాంక్, హోమో అంటే మనిషి చేసే, మానవుడు చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక రోబో చేస్తుంది. కామన్గా మాన్యువల్ స్కావెంజింగ్కి అడ్డుకట్ట వేయడంలో భాగంగా హోమోసెప్ సంబంధిత అంశంతో ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ 3D ప్రింటెడ్ హౌస్ దేశంలోనే మొట్టమొదటిసారి అనే అంశం వార్తలు ఇచ్చింది. అండ్ ఐఐటి మద్రాస్కి సంబంధించి ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, ఇరాడ్ సంబంధిత అంశం. శాస్త్ర మ్యాగజైన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఐఐటి మద్రాస్ వారు ముద్రిస్తున్న ఒక మ్యాగజైన్. అండ్ ఐఐటి మద్రాస్కి సంబంధించి నియోబోల్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి మద్రాస్ వారు తయారు చేసిన, ఇన్నోవేట్ చేసిన అధునాతనమైన కృత్రిమ మోకాలు,
కదం అనే ఒక కృత్రిమ మోకాలు ఐఐటి మద్రాస్కి సంబంధించిన అంశం. ఇటువంటి వాటిని లింక్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి మద్రాస్ పోతే ఐఐటి హైదరాబాద్ సంబంధించి హైడ్రోజెల్ అనే ఒక ఇన్నోవేషన్. హైడ్రోజెల్ మానవుడిలో కంటి సమస్యకి పరిష్కారం వెతకడంలో భాగంగా వితౌట్ ఎనీ ఆపరేషన్, శస్త్రచికిత్స అవసరం లేకుండానే కార్నియా సమస్యకు అడ్డుకట్ట వేస్తున్నారు ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు హైడ్రోజెల్ అనే ఒక అంశంతో. అండ్ ఐఐటి హైదరాబాద్ సంబంధించి దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ఇటీవల సుజుకి ఇన్నోవేషన్ సెంటర్, ఐఐటి హైదరాబాద్కి సంబంధించి మనం డిస్కస్ చేసిన స్వరాజబిలిటీ వీటన్నిటిని లింక్ చేసుకోండి. అండ్ ఐఐటి బాంబేకి సంబంధించి యాంటీ క్యానాన్స్ ఆర్ యాంటీ హెయిల్ గన్స్, వరల్డ్స్ స్మాలెస్ట్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ సంబంధిత అంశం. అండ్ దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్లో ఐఐటి బాంబే పాత్ర. అండ్ ఐఐటి రోపార్కి సంబంధించి ఇటీవల ప్రత్యేకంగా యాంబిట్యాగ్ అనే ఒక అంశం గురించి డిస్కస్ చేసాం. యాంబిట్యాగ్ అంటే సేమ్ యూఎస్బి పోర్టల్ లాగానే ఉంటుంది, అంటే పెన్ డ్రైవ్ లాగానే ఉంటుంది, టెంపరేచర్ మానిటరింగ్ టూల్ అని గుర్తుంచుకోండి. అండ్ ఐఐటి రోపార్కి సంబంధించి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్ అండ్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ ఐఐటి రోపార్కి సంబంధించి. అండ్ ఇటీవల ఐఐటి కాన్పూర్కి సంబంధించి బయోవాచ్ అనే ఒక అంశం. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి టచ్ సెన్సిటివ్ వాచ్ దివ్యాంగులకి సంబంధించి. అండ్ హృదయంత్ర ఆర్టిఫిషియల్ హార్ట్ అనే అంశం. వీటన్నిటిని లింక్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి రోపార్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ సెర్స్ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ సెర్స్ ఐఐటి ఢిల్లీకి సంబంధించి ఇది ఒకటి లింక్ చేసుకోండి. సో అలా ఐఐటి గౌహతి విషయానికి వస్తే లిథియం అయాన్ బ్యాటరీస్ సామర్థ్యం పెంపు పైన పరిశోధనలు చేస్తూ వార్తలు ఇచ్చింది ఐఐటి గౌహతి. అండ్ ఇటీవల కాలంలో మురుగునీటి నుండి కూడా విద్యుత్ని సృష్టిస్తూ వార్తలు ఇచ్చింది ఐఐటి గౌహతి. ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి ప్రత్యేకంగా బీటిల్ నాట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, తమలపాకు నుండి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ వార్తలు ఇచ్చింది, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ ఈరోజు మన సెకండ్ టాపిక్ కూడా ఐఐటికి సంబంధించి. ఐఐటి మద్రాస్ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. యాక్చువల్గా తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి, అత్యధికంగా వార్తలు నిలిచిన ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ని ప్రత్యేకంగా చూడండి. ఖచ్చితంగా ఐఐటి మద్రాస్ పైన మనం ప్రశ్న చూసే అవకాశం ఈసారి ఉంది. ఎందుకంటే అత్యధిక సార్లు ప్రతి 2 రోజులకు ఒకసారి వార్తలు నిలుస్తుంది ఐఐటి అనే టాపిక్. అందులో ఐఐటీల గురించి 10 టైమ్స్ మనం డిస్కస్ చేస్తే అందులో 5 టైమ్స్ ఐఐటి మద్రాస్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. సో ఐఐటి మద్రాస్ ఈరోజు ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ అంటే ఆర్మీకి సంబంధించి సైనిక బలగాలకు సంబంధించి ఐఐటి మద్రాస్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ మధ్య కుదిరిన ఒక ఒప్పందం. దేనికి సంబంధించిన ఒప్పందం అంటే ఒక టెస్ట్ బెడ్ అంటే 5G టెస్ట్ బెడ్ 5th జనరేషన్. రానున్న రోజుల్లో మనం 5G టెక్నాలజీని చూడబోతున్నాం. అండ్ మనకు భారత్ సంబంధించి ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒక పర్సన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇటీవల ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. ఏమన్నారు? 2023 మార్చి వరకల్లా దేశవ్యాప్తంగా 5G టెక్నాలజీ ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ 5G టెస్ట్ బెడ్. సో 5G టెస్ట్ బెడ్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతుందంట ఐఐటి మద్రాస్ అంటే ఇందోర్లో మిలిటరీ ట్రైనింగ్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది. మిలిటరీ ట్రైనింగ్ కాలేజ్ అంటే ఆర్మీకి సంబంధించిన సైన్యంలో చేరిన వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ట్రైనింగ్ కాలేజ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ కాలేజ్లో ఒక 5G టెస్ట్ బెడ్. దీని ద్వారా ఉపయోగం ఏంటంటే కామన్గా సరిహద్దుల్లో పనిచేస్తున్న రక్షణ బలగాలు ఎవరైతే ఉంటారో మన ఆర్మీ సిబ్బంది కానివ్వండి, మన త్రివిధ దళాలకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే సరిహద్దుల వెంట పనిచేస్తున్నారో వారికి టెక్నాలజీ లేదంటే వారికి సిగ్నలింగ్ సిస్టమ్, వారికి మొబైల్ ఫోన్ల సిగ్నల్ కానివ్వండి, ఇంటర్నెట్ సేవలు ఇవ్వడానికి ఉద్దేశం అని గుర్తుంచుకోండి. ఐఐటి మద్రాస్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ఇందోర్ సిటీ, మధ్యప్రదేశ్లో ఇందోర్ సిటీలోని మిలిటరీ ట్రైనింగ్ కాలేజ్ వద్ద ప్రత్యేకంగా ఒక 5G టెస్ట్ బెడ్ని ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు. యాక్చువల్గా భారతదేశంలో హైకోర్ట్స్ పైన రెగ్యులర్గా పోటీ పరీక్షలు ప్రశ్న అడుగుతారు. హైకోర్టుల పైన అడగబోయే ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం అకార్డింగ్ టు ఆర్టికల్ 217, అది అందరికీ తెలుసు. హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది భారత రాష్ట్రపతి, ఇది సెకండ్ బిట్. అండ్ హైకోర్టుల పైన అత్యధికంగా అడగబోయే అవకాశం ఉన్న ప్రశ్న ఏంటంటే సర్వసాధారణంగా హైకోర్టు అంటే ఒక రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర హైకోర్టు. అలాంటిది హైకోర్టులు రాష్ట్ర రాజధానిలో ఉంటాయి, రాష్ట్ర రాజధాని. కానీ కొన్ని హైకోర్టులు రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటాయి. వీటిపైన ప్రత్యేకత చెప్పండి. అలా కేరళ హైకోర్టు కానివ్వండి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం ఇలాంటి రాష్ట్రాల హైకోర్టులు ఏవైతే ఉంటాయో రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటాయి. జ్యుడిషియల్ క్యాపిటల్ ఈజ్ సపరేట్.
వీటిపైన ప్రత్యేక చూడండి. అండ్ కొన్ని హైకోర్టులు ఉమ్మడి హైకోర్టులు ఉంటాయి. గోవా, మహారాష్ట్ర కలిపి ఒకటే హైకోర్టు, బాంబే హైకోర్టు. అలా పంజాబ్ అండ్ హర్యానా 2 రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు, కామన్ హైకోర్టు మనకు ఎక్కడ ఉందంటే చండీగఢ్లో ఉంది. చండీగఢ్ భారతదేశంలోని ఏకైక గ్రిడ్ సిటీ చండీగఢ్, ఏకైక బిల్ట్ సిటీ చండీగఢ్. గ్రిడ్ సిటీ అని గుర్తుంచుకోండి. గ్రిడ్ అంటే మీరు సింధు నాగరికతలో నేర్చుకుని ఉంటారు. సో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఏదైతే ఉంటుందో ఆ హైకోర్టు లాస్ట్ డే ఒక తీర్పు ఇచ్చింది. అది ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఆ తీర్పు దేనికి సంబంధించి అంటే 16 సంవత్సరాల ఒక ముస్లిం అమ్మాయి, 21 సంవత్సరాల ఒక ముస్లిం అబ్బాయి, ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు, వివాహం ఆడారు. ఆ తర్వాత అమ్మాయి తరపున అబ్బాయి ఏం చేశారంటే న్యాయ వ్యవస్థను ఆశ్రయించాడు, జ్యుడిషియరీకి వెళ్ళాడు. అక్కడ వేసిన కంప్లైంట్ ఏంటంటే వీళ్ళకు ప్రాణభయం ఉంది, అమ్మాయి తరపున వాళ్ళు మమ్మల్ని చంపే అవకాశం ఉంది, మా మ్యారేజ్కి సంబంధించి న్యాయ రక్షణ కావాలి అని చెప్పేసి తీర్పు కోసం వెళ్ళడం జరిగింది. ఆ తీర్పులో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఏం చెప్పిందంటే 16 సంవత్సరాలు అండ్ హర్ కమ్యూనిటీస్ ఇస్లాం, ముస్లింలో 16 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకోవడం అనేది మనకు అనుమతి ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో వివిధ రకాల వివాహ చట్టాలు ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ వివాహ చట్టం 1955 అండ్ ఇస్లాం షరియత్ 1937, 1938 కానివ్వండి. షరియత్ అంటే వాళ్ళ లా, ఇస్లాం పర్సనల్ లా అంటాం. అలా క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, అలా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క వివాహ చట్టం ఉంది. ఆ వివాహ చట్టాలు కనుక చూస్తే ఇస్లాం పర్సనల్ లా, సో ముస్లిం షరియత్ ఏదైతే ఉంటుందో వారిలో 15 సంవత్సరాలు నిన్న అమ్మాయికి పెళ్లి చేయొచ్చు అని చెప్పేసి ఉంది. కాబట్టి 16 సంవత్సరాలు ఉన్న ఈ ముస్లిం అమ్మాయి తన యొక్క పెళ్లి వయస్సు అనేది న్యాయబద్ధమే. సో ఇందులో లీగల్గా కూడా యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. సో కామన్గా మన భారతదేశంలో 18 సంవత్సరాలు అనేది మేజర్ ఏజ్, ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే, మ్యారేజ్ విషయానికి వస్తే. కానీ ఇప్పుడు 16 సంవత్సరాల ముస్లిం అమ్మాయి చేసుకున్న వివాహాన్ని హైకోర్టు అంగీకరించింది. సో ముస్లిం పర్సనల్ ఆధారంగా 15 సంవత్సరాలు నిన్న వారు ఎవరైతే ఉంటారో వివాహం చేసుకోవచ్చు, ఇది న్యాయబద్ధమైన వయస్సు అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కొన్ని ప్రాంతాలు వివాదాస్పదం అవుతుంది. ఆ టాపిక్ ఈరోజు వార్త వచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల ఏ రాష్ట్ర లేదా ఏ రాష్ట్రాల కామన్ హైకోర్టు లేదా ఏ రాష్ట్ర హైకోర్టు ముస్లిం వివాహం విషయంలో 16 సంవత్సరాలు న్యాయబద్ధమైన తీర్పు ఇచ్చే వార్తలు ఇచ్చిందంటే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ శ్రీలంక. ఇటీవల శ్రీలంక తరచూ వార్తలు నిలుస్తుంది. శ్రీలంక కొన్ని దేశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆ దేశాలు మన దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ మన చుట్టుపక్కనే ఉన్నాయి, భారతదేశం చుట్టుపక్కన. ఒకటి శ్రీలంక, భారతదేశానికి ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటుంది. ఎప్పుడు కూడా మన ఇండియా మ్యాప్లో వితౌట్ శ్రీలంక వీ క్యాంట్ ఇమాజిన్ ఇండియన్ మ్యాప్. సో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో పేరుకుపోయింది. మరొకటి పాకిస్తాన్ పొలిటికల్ క్రైసిస్, ఇమ్రాన్ ఖాన్ రాజీనామా, అవిశ్వాస తీర్మానం. అండ్ పాకిస్తాన్ నుండి కొంత పైకి వెళ్తే మన భారతదేశానికి పై వైపున నార్త్ వెస్ట్కి వెళ్తే ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్ అనగానే తాలిబాన్ల సంక్షోభం ఇటీవల కాలంలో మనం చూస్తాం, తాలిబాన్ల యొక్క ఆంక్షలు అని చెప్పేసి. మరొక వైపు చూస్తే మయన్మార్. సో అలా భారతదేశం చుట్టూ ఉన్న ఈ దేశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. కమింగ్ ఎగ్జామినేషన్లో వీటిపైన ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. అంటే ఆ ప్రశ్న నేరుగా కరెంట్ అఫైర్స్ నుండే కాకుండా బౌండరీస్ పైన. ఇటీవల యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి అడిగారు. ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దును పంచుకోని దేశం ఏది అన్నారు ఈ క్రింది వాటిలో. అంటే ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు దేశాలన్నీ మనం మ్యాప్ పాయింటింగ్ చేసామనుకోండి, ఏదైతే సరిహద్దును పంచుకోదో దాని ఆప్షన్లో, గివెన్ ఆప్షన్లో మనం రికగ్నైజ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా కొన్ని దేశాలకు సంబంధించి రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్న ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకత చూపండి. అండ్ కమింగ్ ఎగ్జామినేషన్ శ్రీలంక పైన కూడా ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. సో శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణాలు ఎన్నో. కామన్గా కర్ణుడికి చావుకి కారణాలు ఎన్నో అన్నట్టుగా శ్రీలంక ప్రస్తుత పరిస్థితులకు చాలా ఉన్నాయి. ఒకటి, వారి చరిత్రే వారికి ఒక కారణం. ఒకప్పుడు ఎల్టీటీఈ, లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం, ఎల్టీటీఈతో సుదీర్ఘకాలం పోరాడింది శ్రీలంక. ఆ తర్వాత బయటకు వచ్చింది. కోలుకునే దశలో శ్రీలంక కోలుకుంటోంది. అటువంటి సమయంలో లాస్ట్ 2019లో ఈస్టర్ పండుగ నాడు శ్రీలంకలో చోటు చేసుకున్న దాడులు ఆ దేశానికి వెన్నెముకగా ఉండారు. శ్రీలంక దేశానికి ఆర్థిక వ్యవస్థను కనుక మనం గమనిస్తే, జీడిపిని కనుక గమనిస్తే మోర్ దెన్ 10% టూరిజం పైనే డిపెండ్ అయింది. టూరిజం శ్రీలంక 10% కంటే ఎక్కువగా జీడిపిలో టూరిజం నుండే వస్తుంది. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే దేశాలు శ్రీలంక ఒకటి, వారికి ఆర్థిక వనరు. సో ఎల్టీటీఈ దాడులు, ఆ తర్వాత ఈస్టర్ దాడులు, దీని ద్వారా శ్రీలంక పర్యాటకం కొంత స్తంభించిపోయింది. వారి వెన్నెముక్క కొంతగా ప్రాబ్లంని ఎదుర్కొంది. అటువంటి పరిస్థితిలో కరోనా 2020 నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్న కరోనా ఆర్థిక వ్యవస్థను మొత్తానికి చిన్నాభిన్నం చేసింది. కారణం ఏంటి? పర్యాటక వ్యవస్థ మొత్తం కూడా రద్దయిపోయింది. సింపుల్గా ఏంటంటే స్తంభించిపోయింది.
ఆ తర్వాత శ్రీలంకకు సంబంధించి కొన్ని కారణాలు, రాజకీయ కారణాలు. శ్రీలంకలో ఒకే కుటుంబం నుండి 4 అన్నదమ్ములు దేశాన్ని పరిపాలించారు. అలా ప్రస్తుతం దేశాధ్యక్షులు గొటబోయ రాజపక్సే ఫ్యామిలీ అంటాం. రాజపక్సే కుటుంబమే దేశంలో అధ్యక్షుడిగా కానీ, ప్రధానమంత్రిగా కానివ్వండి, ఆర్థిక మంత్రిగా కానివ్వండి, రక్షణ శాఖ మంత్రి కానివ్వండి, అందరూ కూడా గొటబోయ రాజపక్సే కుటుంబీకులు, సోదరులు. ఆ తర్వాత ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం. దేశ నాయకులు చూడడం. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం అంటే ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం, ముందస్తు జాగ్రత్తలు లేకుండా, ముందు చూపు లేకుండా విపరీతమైన అప్పులపైన ఆధారపడడం, తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో చైనా అప్పులు ఎక్కువ ఇస్తుందని చెప్పేసి విపరీతంగా అప్పులు తీసుకొని మౌలిక సౌకర్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖర్చు చేశారు. ఆ తర్వాత కోలుకోలేని అప్పుగా మిగిలిపోయింది. అండ్ నెక్స్ట్ శ్రీలంకకి సంబంధించి ప్రభుత్వం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని పండించండి అని చెప్పేసి ప్రత్యేకంగా తీర్పునివ్వడం జరిగింది. ఉన్నట్టుండి దేశమంతా సేంద్రియ వ్యవసాయం అనేసరికి వ్యవసాయం కూడా కుంటుపడింది. అలా దాంతోపాటు ఇన్ఫ్లేషన్, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు, ద్రవ్యోల్బణం కూడా ప్రస్తుతం శ్రీలంకను వెంటాడుతున్నాయి. అంటే సివియర్, టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్ అంటాం. అలా శ్రీలంకకు ప్రస్తుతం చాలా కారణాలు. అందులో భాగంగా ఇటీవల శ్రీలంకకి సంబంధించి తరచూ ఎమర్జెన్సీ పరిస్థితులు అని, భారతదేశం శ్రీలంకకు చేస్తున్న సాయం అని, అండ్ నిన్నటి రోజున శ్రీలంక మరొకసారి వార్తలోకి వచ్చింది. శ్రీలంక దేశం మొత్తం కూడా షట్ డౌన్ని ప్రకటించడం జరిగింది. షట్ డౌన్ ఈజ్ నథింగ్ బట్ లాక్డౌన్ అనుకోండి. ఎసెన్షియల్ సర్వీసెస్ని మించి, అత్యవసర సేవలను మించి ఏ ఒక్క సేవలు కూడా శ్రీలంకలో అందుబాటులో ఉండవు. రానున్న 2 వారాల పాటు, అంటే 15 days శ్రీలంక కంట్రీ ఈజ్ షట్ డౌన్ అని చెప్పేసి వార్తలోకి వచ్చింది. అలా శ్రీలంకకి సంబంధించి ఏ అంశం వార్తలు వచ్చినా ఈ టాపిక్స్ ఏవైతే నేను ఇందాక చెప్పానో వాటన్నిటిని లింక్ చేసుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు శ్రీలంక పైన ఏదో ఒక ప్రశ్నని మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, చైనాకి సంబంధించిన ఒక టెక్నాలజీ. చైనా అంటేనే టెక్నాలజీ. అటువంటి చైనాకి సంబంధించి ఇటీవల మధ్యంతర క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేసే ఒక టెక్నాలజీ సాంకేతికత వార్తలు ఇచ్చింది. ఈ పేపర్ క్లిప్పింగ్ ఏంటో చూద్దాం. మధ్యంతర దశలో క్షిపణి కూల్చివేత, కీలక పరీక్షను విజయవంతంగా నిర్వహించిన చైనా. సో ఇక్కడ ఏంటంటే, యాక్చువల్గా ఇది చైనాకి సంబంధించి. ఇందాక శ్రీలంక గురించి డిస్కస్ చేసాం, ఇది చైనాకి సంబంధించి. చైనా అంటేనే టెక్నాలజీ. శత్రు దేశాల బ్యాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణ పొందే దిశగా చైనా ముందడుగు వేసింది. మధ్యంతర దశలో ఆ అస్త్రాన్ని కూల్చివేసే యాంటీ బ్యాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన సాంకేతిక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇలాంటి ప్రయోగాన్ని డ్రాగన్ చేపట్టడం ఇది 6వసారి. ఇది పూర్తిగా రక్షణాత్మక చర్య అని, ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్వహించింది కాదని చైనా రక్షణ శాఖ తెలిపింది. ప్రయోగ లక్ష్యాలన్నీ నెరవేరాయని పేర్కొంది. గత ఏడాది ఫిబ్రవరిలోనూ డ్రాగన్ ఇలాంటి పరీక్ష నిర్వహించింది. తన క్షిపణి విధ్వంసక వ్యవస్థ విశ్వసనీయతను ఈ ప్రయోగాలు రుజువు చేస్తున్నాయని చైనా సైనికులు చెప్పారు. ఇది దేశ రక్షణకు దోహదపడుతుందని చెప్పడం జరిగింది. అంటే ఏం లేదు, మధ్యంతర క్షిపణి అంటే ఏం లేదు, ఏదైనా ఒక క్షిపణిని ప్రయోగించిన తర్వాత, బ్యాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన తర్వాత మధ్యంతర అంటే సాధారణంగా మధ్యంతర దశ అంటే సగం దూరం పోయినాక అనుకోండి, ఆ మధ్యంతర దశలో దాన్ని కూల్చివేసే ప్రత్యేకమైన టెక్నాలజీ అన్నట్టు. అది ఈరోజు చైనాకి సంబంధించి వార్తలు నిలిచింది. మిడ్ కోర్స్ అంటాం, మిడ్ కోర్స్ ప్రయాణంలో. సాధారణంగా మధ్యంతర దశలో శత్రు క్షిపణిని ఢీ కొట్టించడం చాలా కష్టం. ఆ స్థితిలో అది భూ వాతావరణాన్ని దాటి చాలా దూరం వెళ్తుంది, వేగము ఎక్కువగానే ఉంటుంది. బూస్ట్ దశలో ఉన్న బ్యాలిస్టిక్ క్షిపణి నేల కూర్చడం తేలిక. ఇది అంతా మనకు అవసరం లేదు. ఇటీవల ఏ దేశం మధ్యంతర దశలో క్షిపణిని కూల్చివేసే అధునాతనమైన పరిజ్ఞానంతో, టెక్నాలజీతో వార్తలు నిలిచింది అంటే చైనా అని గుర్తుంచుకోండి. ఇక చైనాకి సంబంధించి తరచూ ఇన్నోవేషన్స్ కానీ, టెక్నాలజీ సంబంధించిన అంశాలు కానీ తరచూ చూస్తున్నాం. ఎగ్జాంపుల్, చైనాకి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల ఫుజియాన్ అనే ఒక అధునాతన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వార్తలు ఇచ్చింది. ఫుజియాన్ లాస్ట్ 2 days బ్యాక్ మీకు చెప్పాను. ఫుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అత్యంత శక్తివంతమైనది చైనా చరిత్రలోనే. అండ్ అట్ ద సేమ్ టైం షిజువాన్ అంటే ఏంటంటే అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త ఉంటుంది కదా, స్పేస్ డెబ్రిస్. ఆ చెత్త నిర్వహణ కోసం చైనా చేసిన ఒకానొక ప్రయోగం షిజువాన్. అండ్ అట్ ద సేమ్ టైం నియో-01 రోబో శాటిలైట్. అండ్ మార్స్ పైన చైనా చేస్తున్న ప్రయోగం జురాంగ్ రోయర్. మనకి మార్స్ అంటే రెడ్ ప్లానెట్ అంటాం, అరుణగ్రహం. అండ్ అట్ ద సేమ్ టైం చైనాకి సంబంధించి ఇటీవల పిల్లల సంరక్షణకు సంబంధించి హోమ్ ట్యూషన్స్ నిషేధం, ఇలాంటి అంశాలు. అండ్ మలేరియా ఎరాడికేట్, మలేరియా రహిత ప్రపంచంలో 40వ దేశంగా చైనా వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల సింథటిక్ కెనాబినాయిడ్స్ని రద్దు చేస్తూ వార్తలు నిలిచిన దేశం, ప్రపంచంలోని మొట్టమొదటి దేశం చైనా. అండ్ సరిహద్దు వద్ద సమస్యలు కానివ్వండి, ఇటీవల కాలంలో ప్రత్యేకంగా మన భారతదేశ సరిహద్దు ప్రాంతాల వద్ద గ్రామాలు నిర్మిస్తూ, వంతెలు నిర్మిస్తూ వివాదాస్పదమవుతూ వార్తలు వచ్చింది. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సైబర్
క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి? ఆన్లైన్ మోసాల విషయంలో దాదాపు గత 8 సంవత్సరాలలో భారతదేశంలో సైబర్ క్రైమ్స్ ఎంత పెరిగినాయంటే 1380% పెరిగినాయంట. 1380% సైబర్ మోసాలు పెరిగాయంట. అండ్ గత 3 సంవత్సరాలలో భారతదేశంలో 11 లక్షల సైబర్ నేరాలు నమోదయ్యాయంట, అంటే కంప్లైంట్స్ నమోదయ్యాయి. అందులో కూడా మోర్ దాన్ 2 lakhs కేసెస్ ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జరుగుతున్న మోసాలేనంట. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లాస్ట్ 3 years బ్యాక్ భారత ప్రభుత్వం సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని ప్రారంభించింది. ఆ రిపోర్టింగ్ పోర్టల్ ఆధారంగా ఈ కేసెస్ అన్నీ నమోదయ్యాయంట. సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ నమోదు చేయడం అన్నట్టు. సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి? ఆన్లైన్ మోసాలు, బ్యాంకింగ్ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న మోసాలు కానివ్వండి, సోషల్ మీడియా యాప్ల్లో కానివ్వండి, చీటింగ్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ప్రస్తుతం ప్రపంచమంతా ఆన్లైన్ వైపు పోతున్నప్పుడు మనకు ఆన్లైన్లో మన వ్యవస్థ అంతా ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో సైబర్ దాడులు, సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి, గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పేసి కొన్ని గణాంకాలను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు చెప్పడం జరిగింది. భారతదేశంలో గడిచిన 8 సంవత్సరాల్లో ఎంత శాతం సైబర్ కేసులు పెరిగాయి అంటే 1380% గత 8 ఏళ్లలో. మరియు గత 3 ఏళ్లలో ఎన్ని సైబర్ కేసులు నమోదయ్యాయి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆధారంగా అంటే 11 లక్షల కేసులు. ఈ 11 లక్షల కేసుల్లో కూడా మోర్ దాన్ 2 lakh కేసెస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో నమోదవుతున్న కేసులేనంట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నీతి ఆయోగ్ వారు వెలువడించిన కొన్ని గణాంకాలు వార్తలు నిలిచాయి. సో నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశంలోని ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ తరచూ కొన్ని గణాంకాలను విడుదల చేస్తూ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నీతి ఆయోగ్ విడుదల చేసే సూచీలకు సంబంధించి కానివ్వండి, ఇంపార్టెంట్ స్టాట్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు నీతి ఆయోగ్కి సంబంధించిన గణాంకాలు దేనికి సంబంధించి అంటే పట్టణ జనాభాకి సంబంధించి. నీతి ఆయోగ్ వారు ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, సో మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, వీటికి సంబంధించిన గణాంకాలు చూస్తే సరిపోతుంది. సో తెలంగాణకి సంబంధించి నీతి ఆయోగ్ వారు ఏం చెప్పారంటే రానున్న 2025 సంవత్సరం వరకల్లా 2025 ఇయర్ వరకల్లా తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా 50% చేరుతుందంట. 50%. సో తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా అర్బన్ పాపులేషన్ 50% చేరుతుందని చెప్పేసి నీతి ఆయోగ్ కొన్ని గణాంకాలను విడుదల చేసింది. సేమ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే గణాంకాలను చెప్పారు. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పట్టణ జనాభా ఎంత అంటే 46.81%. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 100 మంది జనాభాని కనుక మనం కన్సిడర్ చేస్తే అందులో 46% అర్బన్ ఏరియాలో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అన్నట్టు. ఇది కాస్త 2025 ఇయర్ ఎండ్ వరకల్లా ఎంత చేరుతుందట 50%. అంటే 100 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉండే వ్యక్తులను కనుక గమనిస్తే 50% తెలంగాణ రాష్ట్రంని అర్బన్ ఏరియాస్ పట్టణాల్లో నివసిస్తారంట. మరి 2011 జనగణన ఆధారంగా ఈ లెక్కలు చెప్తున్నాను. మరి 2011 జనగణన ఆధారంగా భారతదేశంలోని పట్టణ జనాభా ఎంత శాతం అంటే 31.68. మరి భారతదేశంలో అత్యధిక పట్టణ జనాభా కలిగి ఉన్న రాష్ట్రాల జాబితాను గనక మనం గమనిస్తే ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు రాష్ట్రం ఉంటుంది. సో తమిళనాడు రాష్ట్రం 48%. సెకండ్ పొజిషన్లో కేరళ రాష్ట్రం ఉంటుంది 47%. థర్డ్ పొజిషన్లో తెలంగాణ రాష్ట్రం ఉంటుంది 46.81%. ఇవన్నీ అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం భారతదేశంలో పట్టణ జనాభాని గనక కన్సిడర్ చేస్తే, శాతాన్ని గనక కన్సిడర్ చేస్తే థర్డ్ పొజిషన్లో ఉంది. సో రానున్న 2025 ఇయర్ ఎండ్ వరకల్లా 50% తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లోని నివసిస్తారంట. ఇలాంటి కొన్ని గణాంకాలను విడుదల చేసింది. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి చూపించిన ప్రభావం అనేది ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం, ప్రతిఫలితాలను చూస్తున్నాం. కాన్సిక్వెన్సెస్ అన్నీ నెగిటివ్గా ఉన్నాయి. విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది, మనందరికీ తెలుసు. ముఖ్యంగా భారతదేశంలో 2020 మార్చి మాసంలో కరోనా వల్ల లాక్డౌన్ అనేది రావడం జరిగింది. విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేశంలో ప్రారంభించిన పిఎం ఈ విద్యా ప్రోగ్రామ్, పిఎం ఈ విద్య అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నట్టు. ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారిత విద్య అని గుర్తుంచుకోండి. అంటే విద్యా వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది కాబట్టి ఫిజికల్గా స్టూడెంట్స్ ప్రెజెన్స్ అనేది మనం చూడలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం ఈ విద్య ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రాం ద్వారా
దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ని ముందడుగు వేపించింది భారత ప్రభుత్వం. ఎడ్యుకేషన్ కార్యక్రమం ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది అద్భుతంగా ఉంది. పిఎం ఈ విద్యా ప్రోగ్రామ్ అని చెప్పేసి యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో వారు భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పిఎం ఈ విద్యా ప్రోగ్రామ్కి ప్రత్యేకంగా ఒక పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. సో యునెస్కో అండ్ అట్ ద సేమ్ టైం యూనిసెఫ్ నివేదిక ఆధారంగా యునెస్కో అవార్డు అని గుర్తుంచుకోండి. యునెస్కో అవార్డు పొందిన భారతదేశంలోని ప్రముఖ ప్రోగ్రామ్ ఏంటి? ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే పిఎం ఈ విద్య. ఈ పురస్కారాన్ని రానున్న జూన్ 24 అంటే ఎల్లుండి జూన్ 24 రోజున ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వీకరించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో ఆ పురస్కారం ఎవరి పేరుతో ఇస్తారట, ఎవరి జ్ఞాపకార్థం ఇస్తారంటే కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా. కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి యునెస్కో ప్రదానం చేస్తుంది. భారతదేశంలోని ఏ ప్రోగ్రామ్కి ఇవ్వడం జరిగింది అని ఎగ్జామ్లో అడిగాను అనుకోండి, పిఎం ఈ విద్య అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు గడిచిన జూన్ 21 యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే అంటాం, అంతర్జాతీయ యోగా దినోత్సవం పర్వదినం సందర్భంగా ప్రారంభించిన నేషనల్ యోగా ఒలింపియాడ్ 2022 వార్తలు వచ్చింది. అంటే ఏం లేదు, ఒలింపియాడ్ అంటే క్విజ్ కాంపిటీషన్. యోగాకి సంబంధించి ప్రతి విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలని చెప్పేసి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు కన్సర్న్ మినిస్ట్రీ గుర్తుంచుకోండి నేషనల్ యోగా ఒలింపియాడ్ క్విజ్ ప్రత్యేకంగా ప్రారంభించారు. మరి గడిచిన జూన్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. మనందరికీ తెలుసు 2015 సంవత్సరంలో మొదటిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సెలబ్రేట్ చేశాం. అండ్ 2022 సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటంటే యోగా ఫర్ హ్యుమానిటీ. ఐసీసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ప్రపంచవ్యాప్తంగా యోగా పట్ల అవగాహన కల్పించడంలో, యోగా డేని సెలబ్రేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ యోగాకి ఇంపార్టెన్స్ 2016లో రావడం జరిగింది. యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో యోగాని చేర్చడం జరిగింది 2016 గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఆ జాబితాలో భారతదేశం నుండి 14 ఉన్నాయి. రీసెంట్ వన్ దుర్గా పూజ. వీటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ జూన్టీన్త్. యాక్చువల్గా జస్ట్ ఒకే సెంటెన్స్లో గుర్తుంచుకోండి. జూన్టీన్త్ లేదా ఫ్రీడమ్ డే అనేది ఏ దేశానికి సంబంధించిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాకి సంబంధించి జూన్టీన్త్. జూన్ 19 అని గుర్తుంచుకోండి. జూన్ 19 ప్రతి ఏటా కూడా జూన్టీన్త్గా ఏ దేశంలో సెలబ్రేట్ చేసుకుంటారు సివిలియన్స్ పౌరులు అంటే అమెరికా ప్రజలు. దేనికి నిదర్శనంగా అంటే దీన్ని ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ సెక్సువల్ వైలెన్స్. అంటే ముఖ్యంగా అమెరికా చరిత్రలో సెక్సువల్ వైలెన్స్ని అడుకట్ట వేసే విధంగా ఒకప్పుడు సెక్సువల్ వైలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా నిర్మూలించడం, ఒక ప్రత్యేక దినోత్సవంగా నిర్మూలించినందుకు గాను జూన్ 19ని జూన్టీన్త్గా సెలబ్రేట్ చేస్తారు. ఈ హిస్టరీ మనకు వద్దు, ఎగ్జామ్లో ఒకటి అడుగుతారు. జూన్టీన్త్ లేదా ఫ్రీడమ్ డేని ఏ దేశంలో సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి సంవత్సరం? జూన్ 19 అంటారు. జూన్టీన్త్ అంటే కేవలం అమెరికా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆ ప్రాంతం పైన ప్రశ్న అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్. సో కొలంబియా దేశానికి నూతన దేశాధినేతగా ఇటీవల ముగిసిన ఎన్నికల్లో గెలుపొందిన దేశ చరిత్రలోనే మొట్టమొదటి వ్యక్తి, వామపక్షాల వ్యక్తిగా దేశాధినేతగా వార్తలు ఇచ్చిన పర్సన్ గుస్తావో పెట్రో. ఇటీవల గుస్తావో పెట్రో ఏ దేశాధినేతగా ఇటీవల ముగిసిన ఎన్నికల్లో గెలుపొందుతూ వార్తలు ఇచ్చారంటే కొలంబియా వామపక్షాల నేత అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి. అండ్ నెక్స్ట్ సునీల్ ఛెత్రి. ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి ఫుట్బాల్ క్రీడాకారుడు కాదు, క్యాప్టెన్. యాక్చువల్గా భారతదేశంలో ఫుట్బాల్కి అంతగా ఆదరణ లేదు. ఫుట్బాల్కి ఆదరణ ఉన్నది అంటే కేవలం ఎక్కువగా మనకు నార్త్ ఈస్టర్న్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఫుట్బాల్కి విపరీతమైన ఆదరణ ఉంటుంది. సో సునీల్ ఛెత్రి ఇటీవల హాంకాంగ్ వేదికగా జరుగుతున్న క్వాలిఫైయింగ్ మ్యాచెస్. దేనికి సంబంధించిన క్వాలిఫైయింగ్ మ్యాచెస్ అంటే 2023 సంవత్సరం ఏషియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఏషియా కప్కి సంబంధించి క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లో ఇండియా ఆడుతుంది. అందులో గోల్ సాధించిన సునీల్ ఛెత్రి ప్రస్తుతం ఒకరి పేరున ఉన్న రికార్డుని బ్రేక్ చేశారు. టాప్ 5లో చోటు సంపాదించుకున్న అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాళ్లలో మన భారతీయుడు టాప్ 5లో చోటు సంపాదించుకోండి. ఇప్పటివరకు 5th పొజిషన్లో ఉన్న ఆటగాడు హంగేరీకి సంబంధించిన ఒక దివంగత చనిపోయాడు. సో ఫెరెంక్
ఫెరెంక్ పుస్కాస్ ప్రపంచంలో 5th పొజిషన్లో ఉన్న హైయెస్ట్ గోల్స్ విషయాన్ని చూస్తే ఆ 5th పొజిషన్లో ఉన్న ఫెరెంక్ పుస్కాస్ స్థానంలో మన సునీల్ ఛేత్రి 84 గోల్స్తో 5th పొజిషన్లోకి వచ్చారు. అంటే ప్రపంచంలో అత్యధిక అంతర్జాతీయ ఫుట్బాల్ గోల్స్ని సాధించిన టాప్ 5లో చోటు సంపాదించుకున్న భారతీయ ఆటగాడు ఎవరు అంటారు? సునీల్ ఛేత్రి. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్స్ని కనుక చూస్తే అంటే ప్రస్తుతం వర్ధమాన ఆటగాళ్ళు, క్రీడల్లో ఇంకా యాక్టివ్గా ఉన్నవాళ్ళు, క్రిస్టియానో రొనాల్డో టాప్ ప్లేస్లో ఉన్నాడు అత్యధిక గోల్స్ పరంగా చూస్తే. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్స్లో 117 గోల్స్. ఆ తర్వాత 90స్లో ఉన్న మరొక పర్సన్ లియోనెల్ మెస్సీ, అర్జెంటీనాకి సంబంధించిన వ్యక్తి. 3rd పొజిషన్లో సునీల్ ఛేత్రి. యాక్టివ్ ప్లేయర్స్ అయితే 3rd, మొత్తం చరిత్ర చూసుకుంటే 5th పొజిషన్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల ముగిసిన కెనడియన్ గ్రాండ్ ప్రీ అంటే ఫార్ములా 1 స్పీడ్ కార్స్ ఉంటాయి కదా, ఫార్ములా 1. సో ఫార్ములా 1 క్రీడాకారుడు ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్నాడు మ్యాక్స్ వెర్స్టాపెన్. ఇటీవల ముగిసిన చాలా టోర్నమెంట్స్ మనం చూస్తున్నాం. ఈ ఇయర్లో అత్యధిక సార్లు వార్తలు ఇచ్చిన ఫార్ములా 1 దిగ్గజం. కామన్గా ఫార్ములా 1 అనగానే మనకు లూయిస్ హ్యామిల్టన్, బొటాస్, మ్యాక్స్ వెర్స్టాపెన్, లూయిస్ హ్యామిల్టన్ ఇద్దరైతే తరచూ వార్తలు ఇస్తారు. సో మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల కెనడా వేదిక ముగిసిన కెనడియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేసింగ్లో ఛాంపియన్గా ఈ టోర్నీ గెలుస్తూ వార్తలు నిలిచాడు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐఐటీలకి సంబంధించిన ఒక అంశం ఐఐటి జోధ్పూర్ వారి ఇన్నోవేషన్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక 3D మెటల్ ప్రింటింగ్ టెక్నాలజీ. ఇక్కడ ఐఐటీలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు లింక్ చేస్తాను, వాటిని చూడండి. అండ్ 5G టెస్ట్ బెడ్కి సంబంధించిన ఒక ఒప్పందం ఐఐటి మద్రాస్ మరియు ఇందోర్లో ఏర్పాటు చేయడానికి ఆర్మీ మిలిటరీ కమాండ్తో కుదిరిన ఒప్పందం. అండ్ పంజాబ్ అండ్ హర్యానా కామన్ హైకోర్టు ఇటీవల ముస్లిం వివాహ వయసుపై ఇచ్చిన కొంత వివాదాస్పదమైన తీర్పు. అండ్ శ్రీలంకలో మరొకసారి దేశవ్యాప్తంగా షట్డౌన్ 15 రోజుల పాటు షట్డౌన్ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ మధ్యంతర దశలో క్షిపణిని పేల్చివేసే అధునాతనమైన సాంకేతికతతో చైనా వార్తలు నిలిచింది. అండ్ సైబర్ క్రైమ్స్కి సంబంధించి గత 8 ఏళ్లలో సైబర్ క్రైమ్స్ భారతదేశంలో 1380% పెరిగాయి. గత 3 ఏళ్లలో 11 లక్షల సైబర్ కేసులు నమోదయ్యాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు చెప్పిన నివేదిక. అండ్ నీతి ఆయోగ్ వారు అర్బన్ పీపుల్కి సంబంధించి అర్బన్ పాపులేషన్ పర్సెంటేజ్ సంబంధించి ఎక్స్క్లూజివ్గా తెలంగాణకు సంబంధించిన కొన్ని గణాంకాలు. అండ్ నెక్స్ట్ PM ఈ విద్య కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్కి మారిన విద్య ఏదైతే ఉంటుందో అలాంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి PM ఈ విద్య ప్రోగ్రామ్ సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం యునెస్కో ప్రదానం చేయబోతుంది. కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పురస్కారం. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ప్రారంభించిన నేషనల్ యోగా ఒలింపియాడ్ 2022 క్విజ్ యోగాకి సంబంధించిన అవగాహన. అండ్ జూన్టీన్త్ అనే ఒక స్పెషల్ డే ఏ దేశానికి సంబంధించిందంటే అమెరికా. అండ్ నెక్స్ట్ గుత్సావో పెట్రో కొలంబియా దేశాధినేతగా గెలుపొంది వార్తలు ఇచ్చారు వామపక్షాలకు సంబంధించిన మొట్టమొదటి వ్యక్తి. అండ్ సునీల్ ఛేత్రి ప్రపంచ రికార్డు హైయెస్ట్ గోల్స్ 5th పొజిషన్లో ఉన్నాడు ప్రపంచంలో. అండ్ నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలుపొందిన కెనడియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టోర్నమెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.